రే ఎవర్రా మీరు? మేము లేని టైంలో మా షెడ్కి ఎందుకు వచ్చారు? అర్ధరాత్రి మందు కొట్టి గొడవ చేయాలనుకుంటున్నారా? రేయ్, మేం మందేయడానికి రాలేదు, నిన్ను వేసేయడానికి వచ్చాం. రే, ఎంత ధైర్యం మీకు? నా ప్లేస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తారా? వార్నింగ్ ఇవ్వడం కాదు, నీ అంతు చూడటమే మా పనిరా. ఇదిగో చూడు, మీరెవరో నాకు తెలీదు. మీకు నాకు మధ్య ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం పీకుతావురా? దమ్ముంటే రారా. చూడు, మొన్నటిదాకా నేను కూడా కాలేజీలో సై అంటే సై అన్నవాడిని. అలా బతకడం తప్పు అని తెలుసుకొని నా పద్ధతి మార్చుకొని కష్టపడి బతుకుతున్నాను. నా మెళ్ళో ఈ రుద్రాక్షమాల లేకపోతే మిమ్మల్ని మించిన రౌడీనే నేను కూడా. అబే ఓ మాటలొద్దు, ఈ రాత్రికి నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేస్తాం. ఏసేంట్రా? ఆదిత్య, అత్తమ్మా ఏం జరిగింది? సీత చూడమ్మా, ఇదేదో అపశకునంలా అనిపిస్తోంది. ఆదిత్యకి ఏం జరిగిందో అని నాకు భయంగా ఉంది. ఏంటత్తయ్యా మీరు? గాలికి ఫోటో ఫ్రేమ్ కింద పడితే అంత భయపడాల్సిందేముంది? అయ్యో, మీకు ఎలా చెప్పను?
నా బిడ్డకి ఏమైందనని నా తల్లి మనసు కీడు శంకిస్తోంది. అబ్బా, నీకు మరీ చాదస్తం ఎక్కువైపోతుంది. అరే, ఫోటో ఫ్రేమ్ పగిలిపోతే మళ్ళీ ఫ్రేమ్ కట్టించుకోవచ్చు కదా, ఆ మాత్రానికే టెన్షన్ పడిపోతారా? శశి, ఒక అమ్మగా భయము ఆరాటం తనకుంటాయి. అది అర్థం చేసుకోకుండా అలా కొట్టి పారేస్తావేంటి? నాది పిరికితనమే అనుకోండి, చాదస్తమే అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, ఆదిత్యని నా కళ్ళారా చూసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను. ఏంటిది? బయట ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం పడేలా ఉంది. ఈ రాత్రి వేళ మీరు బయటికి వెళ్తారా? ఏం అక్కర్లేదు. వద్దు, ఇంకెవరు ఏం చెప్పొద్దు. వర్షమే రాని, పిడుగులే పడని, తుఫాన్లే ముంచెత్తని నా బిడ్డ ఎలా ఉన్నాడు ఇప్పుడే వెళ్ళి చూసి తీరాల్సిందే. అత్తమ్మా, ఆగండి అత్తమ్మా. అత్తమ్మా, ఇద్దరే సెంటిమెంటల్ ఫూల్స్. ఆదిత్య గారు బతికితే ఏంటి, చేస్తే ఏంటి? ఆదిత్య, ఆదిత్య, అమ్మ సీత, అంత చీకటిగా ఉంది. ఆదిత్య, అయ్యో, జాగ్రత్త చూసుకోండి. పర్లేదమ్మా. ఆదిత్య, 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 నాన్న, ఆదిత్య, 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 రండితమ్మా. ఆదిత్య, ఆదిత్య, అయ్యో సీత, జాగ్రత్తమ్మా. పర్లేదు, మెల్లగా. ఆదిత్య, 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 ఆదిత్య. అత్తమ్మా, సీత, ఏంటమ్మా ఇది? ఇది నేను ఆదిత్య మెడలో కట్టిన రుద్రాక్ష మాల. ఈ మాల ఇక్కడ పడిందంటే మన ఆదిత్య ప్రమాదంలో ఉన్నట్టే. అత్తమ్మా, మీరేం కంగారు పడద్దు, మనం వెతుకుదాం. ఆదిత్య, 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 ఆదిత్య. అత్తమ్మా, అక్కడ ఆదిత్య, 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 నాన్న, ఆదిత్య, ఆదిత్య, రే ఆదిత్య, 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 ఏమైందిరా? ఒకసారి కళ్ళు తెరు, రక్తం. ఆదిత్య, లే నాన్న. ఆదిత్య, ఏమైందిరా? ఆదిత్య, ఏమైందిరా నీకు? నాన్న, ఆదిత్య, ఆదిత్య, అమ్మొచ్చింది నాన్న. ఆదిత్య, లే నాన్న. ఆదిత్య, ఆదిత్య, లేరా? ఆదిత్య, నాన్న, ఆదిత్య, 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 నాన్న, ఆదిత్య, లే నాన్న. ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య,
పుట్టినరోజు నాడు నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. అమ్మా వదిన, ఇంత రాత్రి వేళ మీరు ఇలా వచ్చారేంటమ్మా? రాకుండా ఎలా ఉంటాన్రా? నీకేదో కీడు జరిగినట్టు నా తల్లి మనసు కనిపించింది. నాకు చాలా భయం వేసిందిరా. అందుకే ఆరాట పడిపోతూ వస్తే చివరికి నేను అనుకున్నదే జరిగింది. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకేం కాలేదమ్మా, చిన్న దెబ్బే కదా. రేయ్, తల పగిలే రక్తం కారుతూ కనిపిస్తే చిన్న దెబ్బ అంటావేంట్రా? భగవంతుడా! ఏంటాదిత్య, ఆ రోజు నువ్వు తొందర పడకూడదని, ఎవరితోనూ గొడవలకు దిగకూడదని ఏ రుద్రాక్ష మాలని నీ మెడలో వేస్తే మళ్ళీ ఎవరితోనో గొడవ పడ్డావు కదూ. అందుకే కదా ఇదంతా జరిగింది. అయ్యో వదిన, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ రోజు నుంచి నేను ఎవరితోనూ గొడవ పడలేదు. నన్ను ఎవరైనా ఏమైనా అన్నా కూడా నేను మౌనంగా భరిస్తూ కష్టపడి నా దారిని నేను బతుకుతున్నాను. మరైతే ఎవరు నీ మీద ఇలా దాడి చేసింది? అది మాత్రం నాకు తెలియదు వదిన. ఎవరో రౌడీలు కావాలని నాతో గొడవ పడ్డానికే వచ్చారు. అప్పటికి నేను వద్దు వద్దు అని చెబుతూనే ఉన్నాను వదిన. చీకట్లో నన్ను చుట్టుముట్టారు. వెనక నుంచి నా మీదకి పిరికి పందల్లా దొంగ దెబ్బ తీశారు. అయ్యో వద్దురా, నువ్విక మీదట ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. పదరా, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద. ఆదిత్య, నన్ను క్షమించమ్మా, నేను రాలేను. అయినా నాకేం కాలేదు కదా. రే, ఈ అమ్మ మీద నీకింకా కోపం పోలేదు కదా? అమ్మా, ఆదిత్య, తల్లి మీద ఏ బిడ్డకైనా కోపం ఉంటుందా అమ్మా? ఆదిత్య, మరింటికి రమ్మంటే రానని ఎందుకు చెప్తున్నావు? ఎందుకో నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. పరిస్థితులు చక్కబడే వరకు ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది వదిన. అంతేలేరా, అంతే. చాలా పెద్దవాడివి అయిపోయావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అమ్మా, ఎదురు దెబ్బలు తిని తిని జీవితం అంటే ఏంటో నాకిప్పుడిప్పుడే తెలుస్తోందమ్మా. దయచేసి నన్ను బలవంతు పెట్టొద్దమ్మా. నా దారి నన్ను ఇలా బతకనివ్వండి. ఆదిత్య, అంతేనా? మాతో పాటు రానంటావా? వదిన, ఆనాడు లక్ష్మణుడు సీతమ్మ తల్లికి లక్ష్మణ రేఖని గీసి జాగ్రత్త చెప్పాడంట. ఈనాడు నువ్వు ఈ రుద్రాక్షమాలని నా మెడలో వేసి నాకు బతుకు విలువ నేర్పించావు. ఇంకా నా గురించి మీకు ఎలాంటి భయం వద్దు. నేను ఎవరి జోలికి వెళ్ళను వదినా. జాగ్రత్తగానే ఉంటాను, సరేనా? ఆదిత్య, చిరునవ్వుతో చెప్పాల్సిందే కంట తడితో చెప్తున్నాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఆదిత్య, అమ్మా, నువ్వు నా మీదేమీ బెంగ పెట్టుకోవద్దు. నాన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు వెళ్ళండి అమ్మా. వదినా,
అమ్మని తీసుకెళ్ళు. సరే అమ్మ వెళ్ళమ్మా. ఆదిత్య, అమ్మ లేమ్మా, పద. పదండి, బయలుదేరండి. వెళ్ళమ్మా, వదిన తీసుకెళ్ళు. వెళ్ళండి, వెళ్ళమ్మా, పద. వెళ్ళండి. ఆదిత్య. అత్తమ్మా రండి. వెళ్ళమ్మా. వెళ్ళండి. ఏంటమ్మా ఇది? ఇంత రాత్రిపూట రాణి సీత మాత్రమే బయటికి వెళ్ళవేంటి? కనీసం నువ్వైనా మమ్మల్ని నిద్ర లేపి చెప్పుండాల్సింది కదమ్మా. నేను వెళ్ళొద్దనే చెప్పాను తాతయ్య, కానీ అత్తయ్య నా మాట వింటే కదా. ఏదో అపశకునం జరిగిందని కంగారు పడుతూ కారులో వెళ్ళింది. తన వెనకాలే అక్క కూడా వెళ్ళిపోయింది. బా, అమ్మకి సెంటిమెంట్స్ ఏంటో. అరే, పిల్లి ఎదురొచ్చింది, కుడికన్ను అదిరింది, బల్లి నెత్తి మీద పడిందంటూ ఈ మూఢనమ్మకాలేంటో. అసలు ఇవన్నీ ఈ కాలంలో ఉన్నాయా? రే బాలు, బిడ్డకేమైందో అన్న ఆరాటం ఇంట్లో వాళ్ళందరికన్నా తల్లికి ఎక్కువగా ఉంటుంది. అది నువ్వు మూఢనమ్మకం అనుకో, చాదస్తం అనుకో, ఇంకేమన్నా అనుకో, కానీ దాని వెనక ఉండేది కొండంత ప్రేమ కూడా. ఏంటో, ఆదిత్య ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి రాణి మనసు మరీ బలహీనంగా తయారైంది. ఏ కాస్త ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతుంది. అమ్మా, ఏమైందమ్మా? ఆదిత్య ఎలా ఉన్నాడు? చెప్పమ్మా. ఏం చెప్పమంటారు? ఉరుములు మెరుపుల మధ్య మేమిద్దరం అక్కడికి వెళ్ళేసరికి చీకట్లో నన్ను చుట్టుముట్టారు. వెనక నుంచి నా మీదకి పిరికి పందల్లా దొంగ దెబ్బ తీశారు. రాణి, నిజంగా నువ్వు భయపడ్డట్టే జరిగింది కదా. ఆదిత్య ఫోటో కింద పడడం అపశకునమే అని నాకు అర్థమైపోతుంది. అమ్మా, సమయానికి మీరు వెళ్ళి చాలా మంచి పనే చేశారు. అదంతా చాదస్తం, అదంతా మూఢనమ్మకం అని కొట్టి పారేశారు కదా. ఇప్పుడేమంటారు? సారీ అక్క, సారీ అత్తయ్య.
నేనేదో క్యాజువల్గా అలా అన్నాను. నిజంగా మన ఆదిత్యకి అలా జరగడం చాలా దారుణం. అత్తయ్య, తన మీద అటెంప్ట్ చేసింది ఎవరో మీకు తెలిసిందా? లేదు, చీకట్లో ఎవరో దొంగ దెబ్బ తీశారంట, దుర్మార్గులు. ఏంటమ్మా నువ్వు? వాడి పరిస్థితి అలా ఉన్నప్పుడు మరి మీతో పాటు ఇంటికి తీసుకురావాల్సింది కదమ్మా. అడిగాను, అమ్మగా పిలుస్తున్నాను రా అని బ్రతిమాలాను. కానీ వాడేమో నన్ను క్షమించండి, అసలు నన్ను బలవంత పెట్టొద్దు అన్నాడు. రండి మేడం.